Hello friends, Jai Shri Ram, Jai Shri Ganesha. So welcome to my channel Mass Traveler Sid. So మీకు ఈరోజు వీడియో అయితే మనం ఉప్పర్పల్లి వేణుగోపాల్ ఆర్ట్స్కి అయితే వచ్చినాం అనమాట. సో అన్న మనకు మొన్ననే చెప్పిండు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే కలరింగ్ వర్క్ స్టార్ట్ అవుతుందని. సో ఆల్రెడీ లోపల కొన్ని విగ్రహాలకు కలరింగ్ అయినాయి. సో ఒకసారి ఒక 50% ఆఫ్ ద వర్క్ అయిపోయింది ఇక్కడ. అండ్ మ్యాక్సిమం వినాయకులు అయితే బుక్ అయిపోయినాయి మీకు. ఇప్పుడు ఏవైతే ఇంకా అవైలబుల్ ఉన్నాయో మీకు ఆ మోడల్స్ కూడా చూపిస్తా. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు లొకేషన్ చూడండి, ఒకసారి వచ్చి అన్నతో మాట్లాడి బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో లోపలికి వెళ్దాం పదండి. సో మనకైతే మాక్సిమం గణేష్లో చిన్న సైజులో ఏవైతే ఉన్నాయో అన్ని బుక్ అయిపోయినాయి అన్న దగ్గర. ఒకటి రెండు ఏవైతే లోపల ఉన్నాయో అవి చూపిస్తా. సో ఇక్కడ ఏవేవైతే గణేష్లు మనకు బుక్ అయిపోయినాయో దానికి వీళ్ళు ట్యాగ్ వేసిర్రు మనకి. సో వేరే గణేష్కి మీకు క్లియర్గా చూపిస్తా ట్యాగ్. ఇక్కడ లోపల ఒక వినాయకుడు ఉన్నాడు మనకి 10 feet హైట్ అనమాట. ఆ వినాయకుడు వచ్చేసి మనకి మైలార్దేవపల్లి శ్రీకృష్ణ యూత్ వాళ్ళైతే బుక్ చేసిర్రు. వాళ్ళైతే మంచిగా వినాయకుడు వాళ్ళే బుక్ చేసిర్రు అని చూపించడానికి అయితే వాళ్ళు పర్ఫెక్ట్గా మనకి బోర్డింగ్ కూడా పెట్టేసిర్రు. సో ఇక్కడ చూసుకుంటే మనకి గణపతి అయితే కూర్చొని ఉన్నారు. లాస్ట్ టైం మనకి మేకింగ్ ఉన్నప్పుడు ఫస్ట్ వీడియోలోనైతే ఈ గణేష్ మేకింగ్ ఉండే అనమాట. ఇప్పుడు మనకైతే కంప్లీట్ ఒక అవుట్పుట్ అయితే వచ్చేసింది. వెనకాల 3 పాములు అండ్ ఇదే మొత్తం మన పాము సెటప్ అనమాట కింద అంతా. అండ్ సేమ్ ఇదే మోడల్లో మనకి వెనకాల చూసుకుంటే ఇంకొక విగ్రహం ఉంది. సో అది కూడా సిమిలర్ సీటింగ్ పొజిషన్, కాకపోతే కింద పాము లేకుండా మనకు సింహాసనం అయితే ఇచ్చారు. అండ్ వెనకాల కూడా పాము సింగిల్ అనమాట. ఇది వచ్చేసి 3 పాములు ఉన్నాయి ఇక్కడ, అక్కడ ఒకటే సింగిల్ పాము ఉంది. అండ్ ఆ బ్యాక్ సైడ్ కలరింగ్ అయినా కూడా మీకు ఒకసారి చూపిస్తా. సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసుకుంటే మనకి కలరింగ్ అయ్యే గణేష్లు కూడా కాకుండా ఇప్పుడు కూడా ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు చూడొచ్చు ఫ్రెష్గా మొత్తం పెట్టి మనకు ఫినిషింగ్ అయ్యి కలరింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది దీనికి కూడా. బట్ వీళ్ళైతే గ్యారంటీగా మనకు ఫెస్టివల్ వర్క్ అయితే గణేష్ తీయడానికి అయితే చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు ఇక్కడ. అండ్ ఇట్లా మనం లోపల కూడా చూస్తే ఇక్కడ ఇది కూడా రీసెంట్గా అయినట్టుంది వర్క్, మొత్తం జాయింటింగ్ వర్క్ అంతా. సో ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇంకా అవ్వలేదు. సో ఒక్కసారి జాయింటింగ్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ వర్క్ అనేది మనకి తొందరగానే అయిపోతుంది. అండ్ దాని తర్వాత కలరింగ్ కూడా తొందరగానే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇప్పుడు అయితే మనకి ఈ వీడియోలో మీకు ఫస్ట్ కలరింగ్ అయిన వినాయకుడు అయితే చూపిస్తున్నా. ఇది మనకి ఈ శంఖం మీద అయితే గణేశుడు నిల్చొని ఉన్నాడు అనమాట, నాట్యం చేస్తున్నట్టు. ఇది వచ్చేసి మనకి ఓల్డ్ సిటీ ఛత్రినాకాకి అయితే వెళ్తుంది. సో అన్న వాళ్ళైతే మొత్తం ట్యాగ్ వేసారు కాబట్టి మనకు కూడా డీటెయిల్స్ తెలుస్తున్నాయి. సో ఇది ఆల్రెడీ బుక్ అయిపోయిన వినాయకుడు అనమాట. ఈ వెనకాల ఏదైతే మనకు కనిపిస్తుందో డమ్రు మీద గణేశుడు అయితే నాట్యం చేస్తున్నాడు. సో ఈ వినాయకుడు అయితే ఇంకా అవైలబుల్ ఉంది మనకి. సో ఆల్మోస్ట్ బాడీ కలరింగ్ అయిపోయింది. అండ్ దీనికైతే కుందన్ వర్క్ ఇంకా ధోతి అవన్నీ కూడా వస్తాయి ఇంకా మనకి. సో బాడీ వర్క్ అయితే అయిపోయింది. అండ్ కింద చూసుకుంటే డమ్రు ఉంది. సో డమ్రుకి ఒకదాని కలరింగ్ ఉంది. సో ఈ ప్రస్తుతం ఈ వినాయకుడు అయితే మనకి ఇంకా వేణుగోపాల్ ఆర్ట్ షెడ్లో మాత్రం అవైలబుల్ ఉంది. సో ఇది ఇంకొక కొత్త మోడల్ అనమాట. లాస్ట్ టైం అయితే మనకి మోడల్ ఇంకా రెడీ కాలేదు. ఇది ఒక యూనిక్ డిజైన్. ఇది నాకు తెలిసి కస్టమైజ్ చేయించుకొని ఈ వినాయకుడు అనేది అయితే బుక్ చేసిరు. ఇక్కడ చూస్తే మనకి 2 figures ఉన్నాయి ఇలా. ఒకటి వచ్చేసి మన గణేశుడు, ఇంకొకటి అయితే మనకి మాత ఉంది. సో కంప్లీట్ ఫినిషింగ్ అవుట్పుట్ వచ్చే వరకు మనకు తెలియదు ఇది శ్రీకృష్ణ అవతారమా లేకపోతే మన గణేశుడిదే అవతారంలో చేస్తున్నారా అనేది. సో ఈ కాన్సెప్ట్ అయితే ఇంకా మన క్లాస్ వరకు వెయిట్ చేయాలి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది. ఇది ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది, బాడీ ఫినిషింగ్ది. ఇంకా కలరింగ్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు దీనికి. సో ఇది మనకి ఒక 16 feet విగ్రహం, 15-16 feet. ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇవైతే జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ. సో ఆల్రెడీ చూసుకుంటే మనకి బాడీ పెయింటింగ్ అయితే అయిపోయింది. మనకి జస్ట్ ఇక్కడ వైట్ ఎందుకు ఉందంటే ఈ పార్ట్ మొత్తం మనకు ధోతిలో కవర్ అయిపోతుంది కాబట్టి. అండ్ ఇక్కడనే దీని పక్కన ఇంకో విగ్రహం కూడా ఉంది. సో అస్త్రాలు కూడా ఇప్పుడు ఈ విగ్రహాలకు ఏవైతే చేతులలో అస్త్రాలు వస్తాయో అవి కూడా రెడీ అయిపోయినాయి అనమాట. ఫైబర్లో వేస్తున్నారు ఈసారి వీళ్ళు. సో కలరింగ్ వర్క్ చూడొచ్చు. ఐస్ పెయింటింగ్ మనకి ఇంకా దీంట్లో పెయింటింగ్ అంటే కుందన్ వర్క్ ఒకటి, ఐస్ పెయింటింగ్ వర్క్ అండ్ జ్యువెలరీకి కలరింగ్ ఒకటి డిఫరెంట్ వస్తుంది. సో ఇది ఇంకొక డిఫరెంట్ సీటింగ్ పొజిషన్ ఇక్కడ. సో మనకు గణపతి అయితే కాలు ఒకటి పైన పెట్టుకొని మహారాజ్ స్టైల్ బాగుంది ఇది కూడా చూడడానికి. సో ఈ విగ్రహాలు అయితే మనకైతే అన్ని బుకింగ్ అయిపోయినాయి. సో ఇది మనకి ట్యాగ్ అనమాట. సో అంబేద్కర్ యూత్, డాక్టర్ అంబేద్కర్ యూత్ అయితే వీళ్ళు బుక్ చేసారు ఈ వినాయకుడిని. సో బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఇట్లాంటిదే ఒక విగ్రహం ఉంది. సో కొంచెం మనకి కంజెస్టెడ్ ఉంది ప్లేస్ ఇక్కడ. బట్ ఇంకా ఇప్పుడు ఈ ప్రస్తుతం లైన్ అయితే మనకు మొత్తం అన్ని 15 feet విగ్రహాలు అనమాట, విత్ బ్యాక్గ్రౌండ్ వస్తాయి ఇవి. అండ్ ఆ పక్కన లైన్లో కూడా చూద్దాము. సో ఇదైతే ప్రస్తుతం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మనకి గణపతి చేతిలో ఏవైతే వస్తాయో అస్త్రాలు అవి అనమాట ఇవన్నీ. సో ఇది గొడ్డలి అండ్ త్రిశూలం. అండ్ ఇదైతే ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, హెవీ బ్యాక్గ్రౌండ్ ఇది కూడా.
అండ్ త్రిశూలంలో కూడా మనకి డిఫరెంట్ ఉన్నాయన్నమాట, పెద్ద సైజు చిన్న సైజు, ఎందుకంటే గణపతి సైజ్ని బట్టి కూడా ఇవి వస్తాయి కాబట్టి. సో ఇవన్నీ అయితే మనకి నెక్స్ట్ వీడియో వచ్చే వరకు ఇవన్నీ కూడా ఫిట్టింగ్ అయిపోయి మనకి గణపతికి రెడీ ఉంటాయి. అండ్ మీకు ఇందాకైతే చెప్పినా కదా, ఇది వచ్చేసి మనకి హెవీ బాడీ అనమాట, చాలా పెద్ద వినాయకుడు ఇది. సో ఆల్మోస్ట్ వినాయకుడు వితౌట్ బ్యాక్గ్రౌండే మనకైతే ఒక 18 feet వరకు అయితే ఉంది ప్రస్తుతానికి. ఇంకా మనకు అస్త్రాలు అండ్ ఆల్ వచ్చే వరకు ఇది ఆల్మోస్ట్ మనకు 20 feet ప్లస్ వరకు వెళ్ళిపోతుంది వినాయకుడు. అండ్ ఇది ఇంకొక డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్లో మనకి. సో కలరింగ్ అయితే అయిపోయింది, ఇది మొత్తం గ్లాసీ కలరింగ్ అనమాట. మనం చూసుకుంటే గణపతి ఫేస్ ఎంత క్యూట్గా వచ్చిందైతే చూడవచ్చు ఆఫ్టర్ కలరింగ్ అనేది. సో వేణుబాయ్ అయితే మనకి ఈరోజు కొంచెం పని మీద బయటికి పోయిండు. మామ అన్నాడు, మామ జై శ్రీరామ్. సో చూడొచ్చు మనకి ఇక్కడ వర్క్ అయితే ఫుల్ స్వింగ్లో నడుస్తుంది, ఎందుకంటే ఇంకా ఎగ్జాక్ట్ మనకి 1 month ఉంది గణేష్ చతుర్థి ఫెస్టివల్కి అయితే. సో ఇది వచ్చేసి మనకి మన నాగు మీద, మన శేషనాగ్ మీద అయితే గణపతి కూర్చొని ఉన్నాడు. లాస్ట్ టైం మీకు ఇది ఇంకా అప్పుడు వర్క్ కంప్లీట్ కాలే అని కరెక్ట్గా చూపేలే ఈ వినాయకుడు. బట్ ఈసారి అయితే మన గణేష్ బాడీ పెయింటింగ్ అయిపోయింది, జస్ట్ స్నేక్కి ఫినిషింగ్ వచ్చి కలరింగ్ ఒకటి పెండింగ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి నారాయణపేట వెళ్తుంది అనమాట. సో మన వేణుబాయ్ గణేష్లు అయితే ఈసారి మొత్తం ఏపీ తెలంగాణ అండ్ దాటి బాగానే దూరం వరకు అయితే వెళ్తాయి అనుకుంటున్నాం, ఎందుకంటే అన్న అయితే ఫినిషింగ్ ఈసారి చాలా చేంజ్ చేసిండు, మీకు లాస్ట్ టైం చెప్పిన ఇది. సో మనకి ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ లైన్లో మనకి మొత్తం 4-5 గణేష్లు ఉన్నాయి. సో ఈ మధ్యలో ఏదైతే ఉందో హార్స్ మీద కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వినాయకుడు అయితే ఇంకా మనకి అవైలబుల్ అయితే ఉంది మన ఉప్పర్పల్లి వేణుగోపాల్ ఆర్ట్స్ దగ్గర. సో వెనకాల వచ్చేసి మనకి మన దుర్గామాత స్టైల్లో టైగర్ మీద అయితే కొంచెం కూర్చొని ఉన్నాడు వినాయకుడు. సో అది కూడా మీకు క్లియర్గా చూపిస్తా. సో ఇది మనకి టైగర్ మీద కూర్చున్న గణపతి అనమాట. యాక్చువల్లీ నేను ఎందుకు రావట్లే వీడియోలో అంటే మనకు కొంచెం కంజెస్టెడ్ ఉంది ప్లేస్ ఇక్కడ. అండ్ ఈ వినాయకుడు అయితే ఇంకా అవైలబుల్ ఉంది, కలరింగ్ వర్క్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. సో రెడీ టు డెలివర్ అయితే, సో ఎవరైనా బుకింగ్ చేసుకోవాలంటే కూడా రావచ్చు. ఇప్పుడైతే ఈ వెనకాల ఇంకొక పెద్ద విగ్రహం అనమాట. ఇది వచ్చేసి మనకు లాస్ట్ టైం వేణుబాయ్ ఎక్స్ప్లెయిన్ చేసిండే ఈ కాన్సెప్ట్ ఏమొస్తుంది అనేది. ఇప్పుడు ఇది కూడా అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి 6 ఎలుకలు వస్తాయి అన్నమాట. ఒకటి డమరు పట్టుకొని, ఇంకొకటి నాట్యం చేసుకుంటా అట్లా. సో ఇది వచ్చేసి ఒక యూనిక్ కాన్సెప్ట్. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ విగ్రహం కూడా ఇంకా అవైలబుల్ ఉంది మనకి. సో ఈ విగ్రహం ఏదైతే ఉందో మనకి స్టాండింగ్లో 16 feet విగ్రహం ఇది. సో మనకి ఈ విగ్రహం వచ్చేసి అయితే అనంతపూర్ వెళ్తుంది, మీకు ఇందాక చెప్పినా కదా. ఏపీలో కూడా పోతున్నాయి విగ్రహాలు ఈసారి వేణుగోపాల్ బాయ్వి. సో పైన మనకు చూడొచ్చు ఇది స్టాండింగ్లో. దీనికి ఇంకా చాలా కాన్సెప్ట్ ఉంది. వెనకాల మనకైతే ఒక అంబ్రెల్లా వస్తుంది గణపతికి. సో లాస్ట్ టైం ఈ విగ్రహం గురించి మీకైతే ఫోటో కూడా చూపించిన లాస్ట్ వీడియోలో. సో నా వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎపిసోడ్ 1 కూడా చూడండి ఒకసారి వెళ్ళి. మీకు ఇక్కడ ముందు విగ్రహాలు ఫొటోస్తో పాటు చూపించిన, అండ్ ఇక్కడ బాడీ పెయింటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ చూపిస్తున్నా మీకు. సో ఈ ఎల్కా మహారాజ్ మన మూషిక్ మహారాజ్ అనమాట, ఈయననే. సో అన్ని విగ్రహాలకైతే మొత్తం అయిపోయిన తర్వాత రెడీ చేసి ఇచ్చేస్తారు ఇవి. సో ఇవి కూడా మనకు సపరేట్గానే ఇస్తున్నారు ఈసారి. అండ్ ఎల్కా కూడా చూడడానికి మంచి సైజులో అయితే ఉంది, మినిమం 2 feet అయితే ఉంది పెద్దగా. సో చిన్నగా వేరే వాళ్ళు ఇచ్చినట్టయితే ఇస్తలేడు అన్న, మనకి యూనిక్గా మంచి పెద్ద ఎలుకలు అయితే ఇస్తుండే ఈసారి మూషిక్ మహారాజ్ని కూడా. సో ఇది ఇంకొక పెద్ద విగ్రహం అనమాట. సో ఇక్కడ చాలా లిమిటెడ్ విగ్రహాలే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడైతే రెడీ అయిన వాటిలో. సో ఇది పెద్ద విగ్రహాలలో ఈ విగ్రహం మనకి ఇంకా అవైలబుల్ ఉంది. చూడొచ్చు గణేశుడు అయితే మనకి విఠల్ మహారాజ్ పొజిషన్లో అయితే హ్యాండ్స్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ చూసుకుంటే. సో ఆల్మోస్ట్ ఇది కూడా సేమ్ మీకు ఇందాక చెప్పినట్టు 18 feet విగ్రహం ఇది. అండ్ ఈ వెనకాల మీకు ఎన్నైతే విగ్రహాలు కనిపిస్తున్నాయి 18 feet దాంట్లో అన్ని బుకింగ్ అయిపోయినాయి. సో ఇది ఒక్కటైతే ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ ఉంది మనకు అన్న వాళ్ళ దగ్గర అయితే. నేను అవుట్పుట్ ఎట్లా వస్తా అనేది మీకు ఒకసారి అన్నతో మాట్లాడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ అయితే పెడతా. అండ్ ఇది ఇంకా ఫినిషింగ్ వర్క్ అయింది, పెయింటింగ్ వర్క్ నాకు తెలిసి తొందరగానే స్టార్ట్ కాబోతుంది. ఇది మనకి కొత్త మోడల్స్ అనమాట ఇంకా ఇక్కడ. సో లాస్ట్ టైం అయితే స్టాండింగ్ మోడల్స్ ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు. ఈసారి మనకి ఇక్కడ ఇదొక స్టాండింగ్ విగ్రహం ఉంది అండ్ బ్యాలెన్సింగ్వి. వెనకాల ఇంకా 2 కొత్త విగ్రహాలు అయితే అన్న వేస్తున్నాడు. సో అవి కూడా మనకు చూపించడానికి కొంచెం కంజెషన్ ఉంది. నెక్స్ట్ వీడియోలో వచ్చినప్పుడు దాని ఫుల్ ఫ్లెడ్జ్ ఫినిషింగ్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే దాని మీద వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడు. సో ఇట్లానే మనకి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 18 feet విగ్రహం ఇది. అండ్ సిట్టింగ్లో కూడా మనకి ఇక్కడ కొత్తవి కూడా స్టార్ట్ చేసిర్రు అన్న వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఆర్డర్ తీసుకొని ఆర్డర్ మీద చేస్తున్నారు అన్న వర్క్ అయితే ఇవి. సో బ్యాక్ సైడ్ మీకు పెద్దవి చూపించినట్టు ఒకసారి. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద సైజులు ఏవైతే ఉన్నాయో మనకి 18 feet విగ్రహాలు, ఇవైతే మనకి ప్రైమర్ కలరింగ్ అయితే అయిపోయింది. వైట్ పెయింట్ ఏదైతే వేస్తారో ఆ ప్రైమర్ అనేది అయితే అయిపోయింది అనమాట. సో మిగతా కలరింగ్ వర్క్ అయితే మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేద్దాము కంప్లీట్. అప్పటిలోపు అయితే మనకి
ఐస్ పెయింటింగ్ కూడా అయిపోతుంది అండ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తాయి అనమాట. మనకు ఫుల్ ఫ్లెడ్జ్ ధోతి వర్క్ అవి కూడా వస్తాయి. సో మనం నెక్స్ట్ 10 days ఆర్ విత్ ఇన్ 2 weeksలో ఇంకొక ఎపిసోడ్ కూడా చేద్దాము. సో టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. సో ఈ వీడియోకి అయితే ఎపిసోడ్ 1 కూడా ఉంది, అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.